ఆనాటి ఆరోగ్యవంతులు, ఆజానుబావులు మన తాతలు, ముత్తాతలు 3 పూటల ఇష్టంగా ఒత్తి పారేసిన ఉప్పుడు విండిని పెరుగోని ఈ స్టైల్‌లో ఇడ్లీ రూపంలో దించి పారేత్తాం పారిబా పిలగాని. పెద్ద కప్పు నిండా కొర్రలు, సగం కప్ప మినపప్పు, సగం కప్ప సజ్జలు, సగం కప్ప అటుకులు, పిసుక్కుంట మంచిగా కడిగి చిటికెన్నర జీలకర్ర, నామకే బస్తా మెంతులేసి 10, 15 మిరియాలేసి మళ్ళొక్కసారి మంచిగా కడిగి రాత్రంతా నానబెట్టి పొద్దుగాల లేవంగానే మీచికి దింపిన పిండిలా నాలుకకి నచ్చినంత ఉప్పు, అట్రాక్టివ్ పీల్ కోసం చిటికెడు పసుపు, పిడికెడు స్ప్రింగ్ ఆనియన్స్, పిడికెడు కోరియాండర్ లీవ్స్, ఇంకొక పిడికెడు చాప్డ్ ఆనియన్స్ పిండిలేసి గుమ్మరించి మంచిగా కలిపి పెంక మీద గుమ్మరించిన బర్రె నెయ్యి కరిగి ఉడకైనాక చిటికెడు చిటికెడు ఆవాలు జీలకర్ర, సగం చిటికెడు ఇంగువ, ఇష్టం ఉన్నంత కలియమాకు, పిడికెన్నర కొబ్బరి పొడి, భూలక్ష్మి మెడలున్న డూప్లికేట్ నకలేసు కలర్ వచ్చినాక కరాయి కొట్టుకున్న తడకని పిండిలేసి మంచిగా కలిపి ఫర్మెంటేషన్ కావాలనుకుంటే 5-6 గంటలు పక్కకు పెట్టుండ్రి. ఇక పానమాగకపోతే నా లెక్కనే మొదలు పెట్టుకోరు మా పిల్లలు. ఏ మాట కామాట చెప్పాలంటే అసలు సీసలైన ఆరోగ్యవంతులు ఎవ్వలంటే 50-60 వయసు వచ్చినా 3 పూటల గట్టిగా తిని అరిగించుకున్నోళ్ళే అసలు సీసలైన ఆరోగ్యవంతులని నా ఉద్దేశం. ఇక పోయేటప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి గంట నొప్పుడు మరవకు రే పిల్లలు.